హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి హోమ్ డైరీస్. ఇది వచ్చేసి బర్త్డే పార్టీ వ్లాగ్ 2 అండి. ఇది పార్ట్ 1 పార్ట్ 2గా నేను అప్లోడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే కనుక పార్ట్ 1 వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నేను చిన్నబాబుని బొజ్జో పెట్టేసి నేను మిగిలిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ మా కమ్యూనిటీలో పిల్లలు చాలామంది ఉంటారండి మా ఫ్లోర్లో. సో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా తీసుకున్నాను. నేను ఏమేమి రిటర్న్ గిఫ్ట్లో ప్యాక్ చేశానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నార్మల్గా ఇక్కడ చిన్న పేపర్ బ్యాగ్స్ నేను తీసుకున్నానండి, చిన్న సైజు. ఇవి వచ్చేసి నేను మొత్తం 15 ప్యాక్ చేస్తున్నాను 15 మెంబర్స్కి. సో ఒక ఫ్రూటీ ఒకటి వేస్తున్నాను, ఒక ఫ్రూటీ ఇంకా 5 స్టార్ చాక్లెట్ ఒకటి వేస్తున్నా. ఇంకా అందులోకి వచ్చేసి నేను 2 గిఫ్ట్స్ తీసుకున్నానండి డీమార్ట్లో. అంటే 5 వాటర్ మెలన్ అట్లా తీసుకున్న ఎరేజర్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రిన్ ఆడుకోవడానికి పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, సో స్పిన్ ఇలా రౌండ్గా ఒకటి టాయ్ ఒకటి తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇందులోకి నేను కప్ కేక్ ఇంకా ఆగస్ట్ 15 వస్తుంది కదా, సో ఆగస్ట్ 15కి యూజ్ అయ్యేలా నేను ఫ్లాగ్ తీసుకున్నానండి. ఇంకా మనకి షర్ట్కి పెట్టుకోవడానికి బ్యాడ్జ్ కూడా, అది కూడా ఇండియాకి సంబంధించిందేనండి ఫ్లాగ్. సో అవన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అవి మా హస్బెండ్ ఈవినింగ్ కేక్తో పాటు తీసుకొస్తారు, కప్ కేక్ ఇంకా అవి. సో నేను ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నా. ఇలా ప్యాక్ చేసి ఒకసారి నేను పైన పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే కిందన నేను టేబుల్ అరేంజ్ చేసుకోవాలి కదండి కేక్ కటింగ్కి. మా చిన్నోడు అయితే లేవలేదు, పడుకోబెట్టేశాను, కానీ సౌండ్స్కి అయితే లేస్తాడు. సో ఇక్కడ మాది ఫోల్డబుల్ ఉందండి టేబుల్ అనేది కేక్ కటింగ్కి. మేము కేక్ కటింగ్కి యూస్ చేసేసుకుని మళ్ళీ అవి రిమూవ్ చేసేసి పైన పెట్టేస్తామన్నమాట. సో అది ఒకసారి తీసి మంచిగా కొంచెం డస్ట్ ఉంటుంది కదా, సో క్లాత్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసేసి వాటిని అరేంజ్ చేసేస్తాను. నేను మా మమ్మీ కొంచెం హెల్ప్ చేసుకుంటూ రెడీ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ ఉదేసి పక్కకు పెట్టేస్తానండి. ఇక నేను హ్యాపీ బర్త్డే థీమ్కి సంబంధించి సెట్ కొనేసాను. ఇక్కడ మనము ఇవన్నీ కూడా గాలి కొట్టేసుకొని మనకి స్టిక్ చేసేసుకోవడమే మనకు నచ్చిన ప్లేస్లో. సో ఇలా అన్నీ కూడా నేను అరేంజ్ చేసేస్తున్నా. ఇక్కడ మా చిన్నోడైతే ఇక్కడ ఒక బెలూను పేలిపోయిందండి, సో వాడు భయపడి లేచేశాడు. ఈ సౌండ్కే నేను అనుకున్నాను లేస్తాడని, లేచేశాడు వాడు. నాకు ఈ పంపుతో కన్నా కూడా మనకి నార్మల్గా ఊదేస్తేనే నాకు బాగా నచ్చిందండి. సో ఇంకా తను లెగిస్తే ఏముంది, ఇంకా మల్టీ టాస్క్ కదా. మా మమ్మీ వేరే పని చేస్తున్నారు, నేనైతే ఇక్కడ ఈ బెలూన్స్ అన్నింటినీ ఇక్కడ హ్యాపీ బర్త్డే థీమ్ రెడీ చేసేద్దామని ఇక్కడ మా ఇద్దరము కలిసి బాగా చేసేసుకుంటున్నాము. మా వాడు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు. నేను కొన్ని ఒకసారి పంపుతోని ఒకసారి నోటితో అట్లా నేను ఊదేసుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ షేప్లో ఇవి 2 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కదా. సో మొత్తం బెలూన్స్ నేను ఎక్స్ట్రా బెలూన్స్ కూడా తీసుకున్నాను, ఒకవేళ పిల్లలు ఆడుకుంటారు కదా, చిన్నపిల్లలేనండి అందరూ కూడా, వాళ్ళకి ఆడుకోవడానికి ఉంటుందని. సో వాడు ఒక పక్క మా చిన్నోడు ఇలా ఆడుతూ ఉన్నాడు, అటు ఇటు అన్నీ ఏమున్నాయా అని అన్నీ చెక్ చేస్తూ నేను ఇలా ఈ పని చేసేసుకుంటున్నాను. సో మొత్తం కూడా అన్నీ చేసేసుకుంటున్నామండి. మా వాడికైతే ఇదంతా కొంచెం పండగలా అనిపిస్తుంది. ఒక 10 డేస్ నుంచి అండి, అమ్మ నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే మా ఫ్రెండ్స్ని పిలుస్తా, గిఫ్ట్స్ ఇస్తా అని మారం చేశాడు. సో సర్లే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి సరదాగా ఆడుకుంటారు కదా అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుందండి, మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు వాళ్ళవి, అంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి. కానీ నేనైతే డీమార్ట్లో అట్లా మనం ముందుగానే ప్లాన్ చేసుకున్నామంటే మంచిగా కుదురుతుంది. అప్పటికప్పుడు అయితే ఏది చేయలేము కదా. ఒక 5 డేస్ ముందు నుంచే మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే మంచిగా మనకి పార్టీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే అన్ని బెలూన్స్ కూడా రెడీ చేసేసా. ఇలా రెడీ చేసిన తర్వాత నేను 3 కలిపి ఒక సెట్లా పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి ఒక ఫ్లవర్ మోడల్ అట్లా ఉంటాయి కదా. సో వాడిని కలర్స్ అందివమ్మ అంటే బెలూన్స్ ఒక్కొక్కటి ఇస్తున్నాడు నాకు. చాలా అల్లరి చేస్తాడండి మా వాడైతే మాత్రం, కానీ చాలా సరదాగా ఉంటుంది ఇంట్లో. సో నేను మొత్తం ప్రిపేర్ చేసేసి ఇంకా ఇక్కడ కిటికీకే పెట్టేస్తున్నా, ఎందుకంటే ఇటు సైడ్ హాల్లో దివాన్ ఉంటుంది కదా, మళ్ళీ అడ్డంగా ఉంటుంది, కుదరదు. ఇక్కడైతే కొంచెం ఖాళీగానే ఉంది కదా అని చెప్పి విండోకి పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టేసి నేను 2-వే టేప్తో మొత్తం అతికించేసుకుంటున్నానండి. ఇలా మనకి ఎలా కావాలంటే అలా మన ఇష్టం అండి. మన బెలూన్స్ ఎట్లా అయినా సరే స్టిక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇలానే పెట్టుకోవాలి మీరు నేనేం చెప్పను.
మనకు ఎలా నచ్చితే అలా అండి. కానీ పిల్లలు వచ్చేసిన తర్వాత లాస్ట్‌కి అయితే మొత్తం అన్నీ చెల్లాచెదురైపోయింది. చూసారా ఇక్కడ బాబోయ్! మా వాడు అస్సలు అల్లరి ఎక్కువైపోయిందండి వాడికి. ఇంక బర్త్‌డే కదా ఇంకేం అనలేక అలా వాడి అల్లరిని భరించాం ఈరోజు మార్నింగ్ నుంచి కూడా. నేను ఒకటి పెడితే తను ఒకటి తీయడం అట్లా చేశాడు. ఇక్కడ మా మమ్మీ హెల్ప్‌తో కూడా నేను ఈ హ్యాపీ బర్త్‌డే థీమ్‌ని మంచిగా రెడీ చేసేసుకున్నాను. ఓ పక్కన వీడు చూసారా అల్లరి వీడియోలో ఎలా చూస్తున్నాడో. మొత్తం కూడా అంతా హ్యాపీ బర్త్డేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. కేక్ ఇంకా సమోసా అది తీసుకున్నామండి పిల్లలకి ఇక్కడ తినడానికి. కేక్ ఒక పీసు, సమోసా ఇంకా కప్ కేక్స్ కూడా ఇవ్వడానికి రెడీ చేసేసుకుంటున్నాము. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నేను ఇంకా చాలా వరకు కూడా షూట్ చేయడానికి నాకు అవ్వలేదు. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. అది ఈ వ్లాగ్లో మీరు చూద్దురు. ఇలా మొత్తం కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలకి కూడా చాలా నచ్చింది. ఇంకా బెలూన్స్, కేక్ అంటే వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు కదా. మా పిల్లలైతే మాత్రం చాలా హ్యాపీగా ఆడుకున్నారు. ఇలా మొత్తం కూడా నేను పెట్టేసుకుంటున్నాను. కానీ ఒక బెలూన్ అయితే మాత్రం చాలా పేలిపోయినాయండి చాలా వరకు కూడా. సో నేను 2 ప్యాకెట్స్ ఎక్స్ట్రా తీసుకున్నా. దానివల్ల ఇంకా బాగా అనిపించింది. నేను కూర్చొని చెక్ చేసుకుంటున్నా ఎలా ఉంది అని. నేను ఈ ఫోన్ కెమెరా వచ్చేసి నేను సైడ్కి పెట్టానండి. సో మీకు అలా సైడ్కి కనిపిస్తుంది కానీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది, మిడిల్లో ఉంది. సో ఇక్కడ మొత్తం నేను అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను బాగా. మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది నేను ఏమేమి చేశానో. మీకు కొంచెం రిఫరెన్స్గా ఉంటుంది కదా పిల్లల బర్త్డేకి. నేను మరీ ఎక్కువ హడావిడిగా ఏం చేయనండి. జస్ట్ ఉన్న దాంట్లో అలా సర్దుకుని మంచిగా చేసుకుంటాను. ఇయర్లీ వన్సే కదా అని చెప్పి హడావిడి పడిపోయి ఎక్కువ కాస్ట్లీగా అయితే ఏం చేయను మేమైతే. సో మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నా. ఇక్కడ కింద చాలా వరకు చెత్త పడింది. నేను ఇక్కడ ఈ మ్యాట్ ఉంది కదండి కేక్ కటింగ్ కోసం అని నార్మల్గా అయితే నేను నార్మల్ క్లాత్ యూస్ చేసేదాన్ని. కానీ ఇది నేను తీసుకున్న డీమార్ట్లో. ఇదైతే కొంచెం మంచిగా అనిపించింది. కానీ వైట్ కలర్ కోసం చూసా కానీ కలర్ అయితే లేదు, ఈ కలరే ఉంది. ఓకే ఇంకా ఉన్న దాంట్లో చూసుకోవాలి కదా. సో మొత్తం కూడా డెకరేట్ చేసేస్తున్నా. ఇక్కడ ఈలోపు మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. తను చూడాలి ఇంక వచ్చిన వెంటనే సర్ప్రైజ్ అనుకున్నాడు. సో ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. వాడు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు ఇద్దరు కూడా. ఈలోపే ఇక్కడ బెలూన్స్తో మంచిగా ఆడేసుకుంటున్నారు. ఈలోపు మా హస్బెండ్ ఇక్కడ సమోసాలు అన్నీ తెచ్చేసారు. సో నేను అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను. మా పిల్లల హడావిడి చూడండి. నాకైతే వీడియో బ్లాగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంత బాగా అనిపించిందో. ఇంకా చిన్నపిల్లలే అప్పుడే కదండి మనం ఎలా ఉంచగలము. కాస్త పెద్ద అయ్యారంటే వాళ్ళకి ఈ సరదాలు హడావిళ్ళు అన్నీ తగ్గిపోతాయి కదా. నెక్స్ట్ కప్ కేక్స్ కూడా వచ్చేసాయి. నేను ఈ రిటర్న్ గిఫ్ట్స్లోనే ఒక్కొక్క కప్ కేక్ పెట్టేశాను. ఇలా మంచిగా నేను పెట్టేసుకున్నానండి. ఒక పక్క మళ్ళీ వాళ్ళని కుదురుండండి అమ్మా ఇవన్నీ టచ్ చేయొద్దు అని చెప్పడమే సరిపోతుంది. కానీ వాళ్ళకి ఏంటో ఈ సరదా అండి బాబు. ఇలాంటి ఏదన్నా చిన్న మనకి ఇలా చిన్న ఫంక్షన్ చేసుకున్నా ఏదైనా మనం ఇంట్లో హడావిడి పడ్డామంటే మనకన్నా ఎక్కువ వాళ్ళే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. ఇలా మొత్తం అన్నీ ఈలోపు చూసారా ఒక పక్కన ఒకడు ఇలా అన్నీ తీస్తూనే ఉంటున్నారు. నేను ఈ కప్ కేక్స్ని మంచిగా అక్కడ సర్దేసుకున్నాను. ఇక్కడైతే అమ్మో ఇక్కడ నేను సిజర్ అయినా పెట్టుకోవాల్సింది పక్కన అనిపించింది. ఈలోపు ఒక్కొక్కరు పిల్లలైతే వచ్చేసారు. ఇక్కడ మా అపార్ట్మెంట్ పిల్లలంది వీళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ క్యాప్స్ కూడా నేను పిల్లలకి మంచిగా తీసుకున్నాను. ఇక్కడ బర్త్డే బాయ్కి సపరేట్గా ఒకటి, మిగిలిన వాళ్ళందరికీ వేరే మోడలు ఇలా పెట్టేసి నేను ఈ లోపే రిటర్న్ గిఫ్ట్స్లో నేను ఒక కప్ కేక్ అరేంజ్ చేసేస్తున్నా ఈలోపు. ఇంకా నెక్స్ట్ మేము ఫ్లాగ్ ఇంకా ఇది ఇండియాకి అదే ఆగస్ట్ 15ని మనకి స్కూల్కి కూడా మనకి అలా రెడీ చేసి పంపించమంటారు కదా. సో బ్యాడ్జ్ ఒకటి ఇంకా ఇండియా మన ఫ్లాగ్కి సంబంధించిన సాక్సెస్ కూడా మేము పెట్టేసాము లాస్ట్కి అయితే. పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఈ రిటర్న్ గిఫ్ట్స్. మా చిన్నోడైతే నాకు కావాలి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండగానే నేను ఆడుకుంటానని చెప్పి మారం చేశాడు. మళ్ళీ వాడిని ఊరుకోబెట్టి మంచిగా రెడీ చేసాము. ఈ లోపే వచ్చిన పిల్లలందరూ కూడా క్యాప్స్ పెట్టేశారు. వీడు చూసారా వీడు అల్లరి డ్రెస్ వేసుకోమంటే వేసుకోడు. అందరి పిల్లలు వచ్చేసారు, సతాయిస్తాడు. ఇంకా ఈ లోపే నేను మంచిగా వీడికి డ్రెస్ అరేంజ్ చేసేసాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగా సూట్ అయిందండి మా వాడికి.
మా పెద్దోడు కూడా సేమ్ నాకు ఇదే కావాలన్నాడు. సర్లే నీ బర్త్డేకి ఎలాగో నేను తీసుకుంటానులే. ఈలోపు చూసారా వెనకాల ఒక్కొక్క బెలూను అంతా రిమూవ్ అయిపోయింది. నేను చాలా కష్టపడి పెట్టానండి. అదంతా కూడా చూడండి ఎట్లా అయిందో. ఇంకా పిల్లలు తీసేశారు. సో సర్లే ఏదో ఒకలా మేనేజ్ చేసేద్దామని పెట్టేశా. ఈలోపు చిన్న చిన్న చాక్లెట్స్ ఇంకా మా అపార్ట్మెంట్లో మిగిలిన పిల్లలకి ఇవ్వడానికి ఇంకా ఉంటాయి కదా, ఇంకా స్కూల్ బస్సులో ఉన్న పిల్లలకి ఇవ్వడానికని ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాము. ఇంకా 5 స్టార్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈలోపే మా పిల్లలు ఇంకా అందరి పిల్లలు వచ్చేసారు కేక్ కటింగ్ కోసం వెయిటింగ్. సో ఈలోపే నేను చెప్పాను కదా ఇక్కడ ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ అని, అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లోని పెట్టేస్తున్నాము. క్యాప్స్ చూడండి, ఈ క్యాప్స్ ఈలోపే పెట్టేసుకుని దాని తాళ్ళన్నీ తెంపేశారు. మళ్ళీ వాటిని సర్ది పెట్టి, ఈ బర్త్డే బాయ్ అయితే ముందే తెంపేసుకున్నాడండి. మొత్తం వాటిని పెట్టేసి ఈలోపు ఇందులోకి బాగా సర్దేసుకుంటున్నాము. ఇలా సర్దేసుకున్నాక మిగిలిన పిల్లలు అందరూ కూడా వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్కి ఆలస్యం. సో ఈవినింగ్ పిలుచుకున్నాము. ఇక్కడైతే మా కమ్యూనిటీలో చాలా మంచిగా చేసుకుంటాం ఇలాంటి ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి నార్మల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ పిల్లలందరూ తీసుకుంటున్నారు. మా పెద్దోడు చూసారా అల్లరి. ఇంకోండి నేను సాక్సెస్ అన్నాను కదా ఇండియా ఫ్లాగ్కి సంబంధించి, సో అవి వేస్తున్నాను. చాలా ఇండ్లు అయితే మాత్రం చాలా చిందరవంద అయిందండి. నేను నెక్స్ట్ డే మొత్తం కూడా క్లీన్ చేసుకున్నా. ఈ లోపే కేక్ కటింగ్కి సంబంధించి కేక్స్ అన్నీ కూడా నేను ఇలా అరేంజ్ చేసేస్తున్నా. మా హస్బెండ్ తీస్తున్నారు. కేక్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఈ లోపే పిల్లల హడావిడి చూసారా కేక్ అనేసరికి. మేము ఎక్కువ ప్రిఫర్ చేయమండి, ఓన్లీ బర్త్డేస్కే తప్ప నార్మల్ టైంలో కేక్ కానీ ఇంకేమీ కూడా పిల్లలకి ఇయ్యము. ఎందుకులే అని ఇంకా బర్త్డే టైంలో తప్పదు కదా. సో అప్పుడప్పుడు ఇక్కడ పిల్లల హడావిడి చూడండి. ఇక్కడ నేను ఒక ఫోన్తో షూట్ చేస్తే నేను ఇక్కడ ఐప్యాడ్తో నేను ఫొటోస్ తీస్తున్నాను. ఇక్కడ పిల్లలు చూసారా చాక్లెట్ తింటూ. ఈ లోపే కేక్ మీద ఎవరో కానీ టచ్ చేసేసారు. నేను సరిగా గమనించలేదు. సర్లే చిన్నపిల్లలే కదా ఇంకా లైట్ తీసుకున్నాను. కేక్ కటింగ్ కన్నా ముందే ఎవరో హోల్ పెట్టేశారు. సో నెక్స్ట్ ఇంకా ఫొటోస్ తీసి వాళ్ళు చూడండి చాక్లెట్స్ ఎలా తిన్నారు. ఫోన్లీ ఒక్కడేనే కదా అని నేను ఫర్గివ్ చేసా, లేకపోతే నేను అసలు చాక్లెట్స్ అవి నేను ఎలో చేయనండి ఇంట్లోకి. ఎప్పుడైనా ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఒక చాక్లెట్ అంతేనండి, డార్క్ చాక్లెట్ ఏదైనా. కానీ ఇంకా బర్త్డే పిల్లల కోసం తప్పదు కదా, ఇంక వచ్చిందే ఛాన్స్ అని ఇంక వాళ్ళు అమ్మో చాలా మా చిన్నోడితో ఒక 5-6 అయినా తినుంటాడు. ఇంక బర్త్డే కదా ఇంకేం అనలేము. నెక్స్ట్ ఇంకా వీళ్ళందరికీ కూడా పెట్టేసా. మా పెద్దోడు చిన్నోడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకైతే కొంచెం షై ఫీల్ అయ్యారు. వాళ్ళైతే ఇంకా ఫొటోస్ అనేసరికి రాలేదు. మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, వాళ్ళకి నచ్చినట్టే చేయాలి. ఈలోపు ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ తాళ్ళు తెగిపోయినాయి కదండి, అక్కడ స్టాంప్లర్ యూస్ చేసి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాం, జస్ట్ ఒక ఫోటో కోసమైనా ఉంటుందని. మా పెద్దోడికి చిన్నోడికి పెట్టి వీళ్ళకి నార్మల్వి ఇచ్చేసాం క్యాప్స్. చిన్నపిల్లలకి చిన్న సైజు అట్లా, పెద్దవాళ్ళకి పెద్ద సైజు లాగా ఇచ్చేసి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. ఇంకా మా మమ్మీ కూడా ఈలోపు వీడియో తీస్తున్నారు. సో వీళ్ళ డాడీకి కూడా పెట్టేశారు. మొత్తం ఫ్రెండ్స్ అందరికీ కూడా తినిపించేసుకున్నారు. తనేనండి మా అమ్మగారు. మీకు లాస్ట్ వ్లాగ్స్లో చూసుంటారు కదా, ఒక 2-3 వ్లాగ్స్లో నుంచి. నెక్స్ట్ ఇంకా ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి కూడా మేము వాళ్ళకి ప్లేట్స్లో పెట్టించేసాము. నేను పేపర్ ప్లేట్స్ తీసుకున్నానండి, అంటే యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. పేపర్ ప్లేట్స్ ఇంకా పేపర్ స్పూన్స్. సో ఇక్కడ మంచిగా అరేంజ్ చేసేసాము. కేక్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. చూసారా పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. ఇక్కడ ఈ షార్ట్ ఉంది కదా, ఈ షార్ట్ అయితే తను అస్సలు ఇది ఏమైందోనండి, ఇది బ్లాస్ట్ అవ్వలేదు, ఇది పోయిందనుకుంటా. సో ఇంకా సర్లే అని దాన్ని పక్కకు పెట్టేశాము. నెక్స్ట్ పిల్లలకైతే మాత్రం ఒక్కొక్క కేక్ పీస్ ఇంకా ఒక సమోసా పెట్టేసాం. కప్ కేక్ అయితే ఇందులో పెట్టేసాం కదండి, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాం మంచిగా. ఇక్కడ పిల్లలందరూ కూడా హాల్లో దేవుని కాటన్ దగ్గర కూర్చొని తింటున్నారు. మేమైతే ఇక్కడ సర్వ్ చేస్తున్నాము. ఈలోపు మా చిన్నోడు నాకు ఫ్లాగ్ కావాలి, మా పెద్దోడు అయితే ఇంకా ఫ్లాగ్ కావాలి, వాళ్ళతో సహా తింటూ ఫ్రూటీ కావాలని. ఫ్రూటీ అది కూడా ఎప్పుడైనా ఒకసారి ఓకే కానండి, మనము రెగ్యులర్గా అయితే మాత్రం పిల్లలకి ఇవ్వకూడదు. నాకైతే అమ్మో అనిపించింది, కానీ తప్పదు కదా. సో ఒక్కొక్కరికి ఇచ్చేసాను. పిల్లలకైతే అక్కడ చిన్న బాబు చూసారా ఎలా తీరుస్తున్నాడు. సో ఇట్స్ ఓకే.
నెక్స్ట్ అందరి పిల్లలకి కూడా నేను సర్వ్ చేసేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలైతే. వాళ్ళకి కేక్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చిన్న చిన్న పేపర్ ప్లేట్స్లో ఇంకా సమోసా అండ్ చిన్న అది సాస్ ప్యాకెట్ ఉంటుంది కదా, టమాటా కెచప్, అది కూడా ఒకటి వేసేసాము. ఇంకా చిన్న కేక్ పీసు. ఇంకా ఇక్కడ మాకు పక్కన ఫ్రెండ్స్ ఉంటారు నాకు, ఆ రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చేసాము హ్యాపీగా. సో ఇచ్చేసాక మా పెద్ద బాబు అయితే వాళ్ళ ట్యూషన్కి తీసుకెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. అలా కూడా మేము మొత్తం నైట్ అయితే మాత్రం 11-12 అయిందండి. అప్పటి వరకు కూడా హడావిడిగానే ఉంది. మా చిన్నోడు చూసారా, వచ్చిందే టైం అని చెప్పి వాడు సాస్ తీసేసి సమోసా పైన వేసుకుని అలా చేసి ఇలా చేశాడు మొత్తానికి. సో మొత్తానికి ఇక్కడ బర్త్డే పార్టీ ఇలా ఈ వ్లాగ్తో ఎండ్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గాయస్. మీకు ఒకవేళ మీ ఇంట్లో కూడా బర్త్డే పార్టీస్ పిల్లలకి ఇలా చేసుకోవాలనుకుంటే కనుక మీకు యూజ్ అవుతుందని నేను వీడియో షూట్ చేసి మీకు పెడుతున్నాను. మీకు నచ్చలేదు అనుకుంటే కనుక ఇక్కడ స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ పిల్లలందరికీ కూడా సర్వ్ చేసేసా. ఇక్కడ నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందా అని చెప్పి. కేక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. సో మా వాడు చూడండి, వాళ్ళ డాడీతో కలిసి, ఇంకా వాళ్ళ డాడీకి ఎక్కువ అలవాటండి వాడు, సో తనతోనే ఎక్కువ ఉంటాడు. ఇక్కడ మా పెద్దోడు కూడా చాలా పెద్దవాడు అయిపోయాడు అనిపిస్తుంది. వాడైతే మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచిగా సర్వ్ చేసి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నారా లేదా అన్నీ చెక్ చేసుకుని పంపించాడు వాళ్ళని. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం చిన్నపిల్లలు అయితే వాళ్ళ మమ్మీలు వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళకి కేక్ ఇంకా సమోసా కూడా ఇంటికే తీసుకెళ్ళిపోయారు. సో ఈ బర్త్డే ఇది వచ్చేసి August 13 తీసిన వ్లాగ్ అండి. చాలా చాలా బాగుంది ఆ డే అయితే మాత్రం. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ మా చిన్నోడు చూసారా, బర్త్డే బాయ్ ఏం చేస్తున్నాడో, ఈ కౌంటర్ టాప్ పైన కూర్చుని హ్యాపీగా సమోసా ఎంజాయ్ చేస్తున్నాడు. మేమేమో తంటాలు పడుతున్నాం ఈ సర్వింగ్కి. వీడేమో ఇంకా సాస్ వేసుకుని అలా తింటున్నాడు. ఇలా మంచిగా చేసేసుకున్నాము. లోపే అమ్మో అంటే ఫ్యాన్ వేయలేదు, అంటే బెలూన్స్ కింద పడిపోతాయని చెప్పేసి. సో ఇంకా ఫ్యాన్ వేయక గాలి వేయక అమ్మో చాలా నాకైతే చెమటలు పట్టేశాయి. ఇంకా మా చిన్నోడు క్యాప్కి కలర్స్ ఉన్నాయండి, కొంచెం మెరుపుల టైపు, అవన్నీ కూడా ఫేస్కి తలకి అంటుకుపోయినాయి. చాలా చిరాకు అనిపించింది. ఫేస్ వాష్ అయితే నేను అప్పుడు ఇంకా టైం లేదని చెప్పి చేసుకోలేదు. మొత్తం ఆయన పని అయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క పిల్లలు వస్తూనే ఉన్నారండి. సో వాళ్ళందరికీ కూడా కేక్ మంచిగా సర్వ్ చేసేసాము. మా మమ్మీ అయితే చాలా హెల్ప్ చేశారండి. నేను ఒక్కదాన్ని అయితే అసలు పని చేసుకోలేనేమో అనిపించింది, అలా ఉంది. మా చిన్నోడు చూడండి పక్కన ఎట్లా తింటున్నాడు. సో ఇలా అందరికీ సర్వ్ చేసేసి ఇంకా మేము కూడా ఇంకా నైట్ కుక్ చేసుకోవడానికి కుదరలేదు. సో నాకు వచ్చేసి నేను ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసేసుకున్నాము, ఇడ్లీ. సో ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకుని పిల్లలకి ఇడ్లీ తినిపించేసాను. ఈ వ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.